అతను ఒక రాబిన్ హుడ్, పెద్దలను కొట్టి పేదలకు పంచుతాడు. చోరీలు చేసేందుకు ముందుగా ఆధునిక సాంకేతిక సాయం తీసుకుంటాడు. ఖరీదైన ప్రాంతాలపై కన్నేస్తాడు. సెల్ ఫోన్, చెప్పులు ఉపయోగించడు. చోరీ సమయంలో కెమెరా కళ్లకు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు. పేరు మోసిన ఇలాంటి అంతర్రాష్ట్ర దొంగను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. డిఐ వీరశేఖర్, డిఎస్ఐ రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం బీహార్లో గర్హా సమీప జోగియా గ్రామానికి చెందిన మొహమ్మద్ ఇర్ఫాన్ అలియాస్ రాబిన్ హుడ్ ఉజ్వల్ 33 సంవత్సరాలు. ఈయన 8న హైదరాబాద్ లక్డీకాపూర్లో మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్లో దిగాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో ఓ సినీ ప్రముఖుడు నివసించే ఇంటి సమీపంలో రెకీ నిర్వహించాడు. దొంగతనానికి అనుకూలంగా లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి వెళ్లాడు. ధృవ అనురాన్ రెడ్డి అనే ప్రైవేటు ఉద్యోగి ఇంట్లోకి ప్రవేశించి 5 లక్షల రూపాయల రుద్రాక్షతో కూడిన బంగారు గొలుసును చోరీ చేసి ముంబై పరారయ్యాడు. పోలీసులు 75 కెమెరాల ఫుటేజ్ను పరిశీలించినా ఆగంతకుడి ఆచూకీ లభించలేదు. వెంకటగిరి ప్రాంతంలో సీసీ కెమెరాలతో ఆగంతకుడి ఆనవాళ్లు కనుగొన్నారు. అతను మళ్లీ నగరానికి వచ్చి మెరిడియన్ గోల్డెన్ లాడ్జ్లో దిగినట్లుగా తెలుసుకున్న పోలీసులు శుక్రవారం యూసఫ్గూడ చెక్పోస్టు వద్ద అతన్ని పట్టుకున్నారు. ఢిల్లీలో 4, హైదరాబాద్లో 4, బెంగళూరులో 7 కేసుల్లో ఇతను నిందితుడు. ఇతని నుంచి ఒక పెద్ద స్క్రూ డ్రైవర్, చిన్న స్క్రూ డ్రైవర్, జియో డాంగిల్, టెక్నో స్మార్ట్ సెల్ ఫోన్, ఆకుపచ్చ రంగు హుడీ, మంకీ క్యాప్ ఉండే చొక్కా, నలుపు రంగు టోపీ స్వాధీనం చేసుకున్నారు. ఈయనకు 3 భార్యలు. మళ్లీ ప్రేమాయణం సాగించారు. రాబిన్ హుడ్ ముంబైలో బ్యాగులు కుడుతూ వివిధ నగరాల్లో చోరీలకు పాల్పడుతూ ఉంటాడు. ఒక ఇంటిపై నుంచి మరో ఇంటిపైకి వేగంగా దూకుతూ వెళ్లడం, రిక్కీ నిర్వహించే సమయంలో సీసీ కెమెరాలపై నిఘా పెట్టడం, ఖరీదైన కారు చోరీ చేసి అందులోనే దొంగతనాలకు వెళ్లడం చేస్తూ ఉంటాడు. చోరీ సొమ్ములో అత్యధిక భాగం సొంతూరులో రైతులకు, పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తూ ఉంటాడు. తాను చోరీ చేసిన సొమ్ముతో ఊరిలో విద్యుత్ స్తంభాలు వేయించి వెలుగులు వచ్చేలా చేయటంతో గ్రామస్తులు అతనికి ఉజ్వల్ అని పేరు పెట్టినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. కేవలం బంగారం, నగదు, వజ్రాలే చోరీ చేస్తాడు. వెండి వస్తువుల జోలికి అస్సలే వెళ్ళడు. మొదటి భార్య ఉండగానే ముంబై పబ్లో బార్ గర్ల్గా పనిచేసే గుల్షను రెండో భార్యగా చేసుకున్నాడు. కోల్కతాకు చెందిన మరో యువతిని 3వ పెళ్లి చేసుకున్నాడు. ఇటీవలే పూజ అనే మరో యువతితో ప్రేమలో పడి ఆమె పేరును తన చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.